ఫిన్టెక్ టెక్నాలజీ ఆర్థిక రంగానికి మాత్రమే కాకుండా ప్రతి రంగానికి వినియోగదారుల నుండి ఆర్థిక సంస్థలతో పాటుగా కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించే వారి నుండి రెగ్యులేటర్ల వరకు కొత్త ఉద్యోగ అవకాశాలను ప్రాజెక్టులను సృష్టిస్తోందని ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ బోర్డు సభ్యుడు డాక్టర్ శ్రీనివాసన్ అన్నారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిన్టెక్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవం సందర్భంగా యూనివర్సిటీ ఆడిటోరియంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు వక్తలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఈ ఏడాది ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందించే వివిధ ఫిన్టెక్ కోర్సులలో ఇంటర్న్షిప్తో పాటు ఫిన్టెక్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 500 మందికి పైగా వర్సిటీకి చెందిన విద్యార్థులకు ప్రపంచ ఫిన్టెక్ కౌన్సిల్ యొక్క అత్యంత విశ్వసనీయమైన ప్రొఫెషనల్ సర్టిఫికేట్ను బ్యాడ్జ్ను అందజేశారు. ఫిన్టెక్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీని ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ బోర్డు సభ్యుడు డాక్టర్ శ్రీనివాసన్ ప్రారంభించారు. తొలిసారిగా కేఎల్ యూనివర్సిటీలో ఫిన్టెక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫిన్టెక్ ల్యాబ్ స్థాపించబడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖరరావు, డాక్టర్ ఎన్ వెంకటరాం, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, స్కిల్ డెవలప్మెంట్, స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్, ప్లేస్మెంట్ డీన్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్, కేఎల్టీఎఫ్ సిఇఓ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. Rightly, this institute is going in that way along with this synergy of Fintech Council of India. So, India as a nation is going to get the better students with the better career in the fintech industry. So, I wish all good luck for this institute as well as KL University and students also. Wonderful campus, greeneries and divine ambience existing in this KL University campus. So innovation hub and this startup hub is fantastic, wonderful and it is marvelous, first of its kind. So I appreciate all the effort taken by this leadership under Honorable Vice Chancellor and his team. రోజు కేఎల్ యూనివర్సిటీలో ఫిన్టెక్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేయడం, స్టార్టప్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం, అంతేకాకుండా మేము ఒక ఫిన్టెక్ కోహర్ట్ని ఆల్మోస్ట్ 2 years నుంచి ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో ఫిన్టెక్ కౌన్సిల్ తోటి సర్టిఫై చేయించి ఇవాళ ఆల్మోస్ట్ 500 స్టూడెంట్స్ ఫిన్టెక్ కౌన్సిల్ తోటి వాళ్ళు సర్టిఫికేషన్ పొంది వాళ్ళు బ్యాడ్జెస్ పొంది వాళ్ళకి ఇంటర్న్షిప్ కూడా రావడం జరిగింది. ఇవాళ వరల్డ్ అంతా కూడా ఫిన్టెక్ ఓరియంటేషన్లో యూపీఐ మోడల్ సక్సెస్ అవడంతో అందరూ కూడా మన ఇండియాని చూడడం జరిగింది ఈ ఫిన్టెక్ యాక్టివిటీస్ అన్నిటిలోనూ. సో ప్రొఫెషనల్స్ అనేది షార్టేజ్ ఉంది, ఫిన్టెక్ ప్రొఫెషనల్స్ ఆ విధంగా రిక్వైర్మెంట్ ఉందని మనం తెలుసుకుని ఫిన్టెక్ని కోహర్ట్ని యాక్టివేట్ చేసి 2 years నుంచి కష్టపడి స్టూడెంట్స్ అందరినీ ట్రైన్ చేసి ఆథరైజ్ సర్టిఫికేషన్ అయిన ఫిన్టెక్ కౌన్సిల్ తోటి ఆథరైజ్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది. దీనికి మా కోఆర్డినేటర్ రవీంద్ర గారు ఎంతో సహకరించడం, అలాగే ఇవాళ శ్రీనివాస్ గారు వచ్చి దానికి ఇవాళ ముందుకు తీసుకురావడం, ఈ కౌన్సిల్ నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఇవాళ ఈ ల్యాబ్ని ఆపరేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల స్టూడెంట్స్కి బెస్ట్ కెరియర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వరల్డ్లో ప్రతి ప్రోడక్ట్కి ఏ మార్కెట్ ప్రోడక్ట్ అయినా, ఏ సేల్స్ ప్రోడక్ట్ అయినా ప్రతి దానికి, ప్రతి యాక్టివిటీకి గవర్నమెంట్ నుంచి అవనండి, అన్నిటి నుంచి అవనండి, ఆర్బీఐ నుంచి అవనండి, ప్రతి యాక్టివిటీ అన్నిటికి కూడా ఫిన్టెక్ కౌన్సిల్ సర్టిఫై అయిన ప్రొఫెషనల్సే కావాలి. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం ఇవాళ 500 ఇంటర్న్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి స్టూడెంట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ యూటిలైజ్ చేసుకుని డెఫినెట్గా నెక్స్ట్ 6 monthsలో వాళ్ళు మంచి కెరియర్ తోటి ఫిన్టెక్లో ఉంటారని ఆశిస్తూ ఈ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసిన మన స్టార్టప్ టీబీఐ సెంటర్ నుంచి సహకరించిన సిఇఓ హరిబాబు, అలాగే మా రవీంద్ర గారికి, అలాగే శ్రీనివాసన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున 500 మంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది.
డాక్టర్ శ్రీనివాసన్ గారి సహకారంతో, ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మార్కెట్లో ప్లేస్మెంట్స్ మేము వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంజనీర్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్సే మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు కార్పొరేట్ మమ్మల్ని ఏఐ కానీ ఫిన్టెక్ సర్టిఫికేషన్ కానీ ఉంటే మీ స్టూడెంట్స్కి దే ఆర్ ఓవర్వెల్మింగ్ టు గివ్ ప్లేస్మెంట్స్. 20,000 మంది ఒక జాబ్కి అప్లై చేస్తే ఇవాళ 2,000 మంది అంటే 10% ఈక్వల్లీ గుడ్ పీపుల్ వస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఆ ఉన్న ఒక్క జాబ్కి సప్లై ఎక్కువ ఉండడం వల్ల శాలరీస్ తగ్గుతున్నాయి. మరి దీన్ని ఎలా మేము కోపప్ చేయాలి? ఇటువంటి స్లోడౌన్ మార్కెట్లో కానీ రిసెషన్ మార్కెట్లో కానీ దీన్ని ఎలా కోపప్ చేయాలి? ఎప్పుడైతే ఫిన్టెక్ అలాంగ్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ అలాంగ్ విత్ ఫుల్ స్టాక్, ఫిన్టెక్ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ ఈ కాంబినేషన్లో మేము తీసుకెళ్తున్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎక్కడా లేదు. ఫుల్ స్టాక్ విత్ ఫిన్టెక్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ ఏఐ ఆర్ బీటెక్ విత్ ఏఐ ఫిన్టెక్ యాజ్ ఎ సర్టిఫికేట్ కోర్స్. సో ఇట్లా అటాచీ క్యాప్సూల్స్ని పెట్టి స్టూడెంట్స్ని మేము వైబ్రెంట్గా తయారు చేసి కమింగ్ డికేడ్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కూడా ఇదే మాట అన్నారు. ఇట్స్ గోనా బి ద ఫిన్టెక్ ఏజ్. అవర్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఇట్స్ గోనా బి ద ఫిన్టెక్ ఆంధ్ర. సో వీఆర్ ప్రిపేరింగ్ అవర్ స్టూడెంట్స్ ఫర్ ఫిన్టెక్ ఇండియా, ఫిన్టెక్ ఆంధ్ర, అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ రియల్లీ గాడ్ బ్లెస్డ్ because they are the first ones to get such a certification. Now we are heading for a good placement season. We are anticipating with such a combination. It's a kind of a rare combination, or you can say it kind of a combination where everybody does not do. So many engineers in the market. How many are there with fintech, with BTech, fintech with AI, fintech plus BTech plus AI? The tri combination is very slim. So therefore we have good number of students now. So we are anticipating good amount of placements in coming placement season, and students are really happy with fintech education that we have imparted through specialist provider Fintech Council of India, and get going. Thank you so much. And స్మరామి మహాగణపతిం మనసా, స్మరామి మహాగణపతిం మనసా, స్మరామి మహాగణపతిం మనసా, స్మరామి మహాగణపతిం మనసామి. వశిష్ఠ వామదేవాది వందిత, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. గురుముహనుతం మహాదేవసుని ప్రకాశం శాంతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాదిత్రియం. Sandeep, CSIT, J. Sandeep, CSIT. Manoj Kumar, Y21C. David, Y21 CSC. Y21 CSC. Lakshmi Prasanna, Y21 CSC. Y21 CSC. Ravindra Babu, V. Venkat Pawan. Manoj Kumar, Y21 CSC.
CSC, Ramji from CSC, Nageshwar Rao from CSC, Satyasai Teja, Y21 CSC,